హాయ్ అండి. న్యూ యూట్యూబర్స్ చేసే 5 కామన్ మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ నాకు ఒక సక్సెస్ఫుల్ ఛానల్ కూడా ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చెప్తున్నాను అనమాట. సో న్యూ యూట్యూబర్స్ చేసే 5 కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. సో మీరు వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్, చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే వాళ్ళు ఏంటంటే బేగా వ్యూస్ రావాలి, బేగా సబ్స్క్రైబర్స్ రావాలని తపంతో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, నా వీడియోస్ చూడండి అని చెప్పి అందరికీ పంపిస్తూ ఉంటారు. సో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏం చేస్తారంటే ఓకే మొహమాటం కోసమో లేకపోతే సపోర్ట్ చేద్దామనో నిజంగా సపోర్ట్ చేస్తారు. మేబీ మన 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 మమ్మీయో డాడీయో, మన ఒకవేళ వైఫ్ ఉంటే వైఫ్, లేకపోతే తమ్ముడు అన్న, లేకపోతే కజిన్స్, అలాగా మన చుట్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ ఒకటి రెండు సపోర్ట్ చేస్తారు. ఓకేలే నైస్ అంటారు. కొంతమంది ఎందుకురా నీకు పని పట్టలేదా అంటారు, ఊరికే పని పట్టలేదా ఎందుకు యూట్యూబ్ అంటారు. సో రకరకాలు ఉంటాయి. సో ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు చెప్పడం వరకు ఓకే, కానీ అస్తమాను వాళ్ళ వీడియోస్ చూడాలని, దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారని, లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్పడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇంకో కొంతమందికి చెప్పడం, అదైతే అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా యూట్యూబ్లో మన వీడియో చూడాలంటే నిజంగా ఆ వీడియో వాళ్ళకి అవసరం అనిపిస్తేనే వాళ్ళు చూస్తారు. మనం ఎంత అనుకున్నా సరే మన ఫ్రెండ్షిప్ కోసం కూడా మన ఇంట్లో కూడా ఎక్కువ చూడరు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీ వీడియోస్ చూడాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది వేస్ట్ కూడా. ఎందుకంటే వాళ్ళకి మీరు పంపించినా సరే వాళ్ళు చూడకుండా ఏం చేస్తారంటే సగం చూసి కొంచెం చూసి వదిలేస్తారు. దానివల్ల ఏమవుద్దంటే అది మీకు యాక్చువల్గా ఎక్కువ హామ్ చేస్తుంది. అంటే మీ యూట్యూబ్ ఎప్పుడు రికమెండ్ చేస్తుంది అంటే మీ వీడియోస్ని ఎప్పుడైతే ఒక పర్సన్ మీ వీడియో ఓపెన్ చేసి దాన్ని ఎక్కువసేపు చూస్తే దాన్ని ఎక్కువ రికమెండ్ చేస్తుంది. అలా కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి పంపిస్తే ఏదో జస్ట్ అలా ఓపెన్ చేసి 5-10 సెకండ్స్ చూసి క్లోజ్ చేశారనుకోండి, మీరు చేసిన వీడియో బాగాలేదు అనుకుంటారు. సో అది రీజన్ అనమాట. అందుకని చెప్పేసి దీని మీద ఇంకా డీటెయిల్గా మాట్లాడచ్చు. ఇది ఒక సపరేట్ టాపిక్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ మిస్టేక్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ వీడియోస్ని పంపించకండి. ఇది అవసరం లేదు. తర్వాత మనకేమవుద్దంటే మీరు ఒక టాపిక్ ఎంచుకుంటారు, దీంతో వీడియోస్ చేద్దామని చెప్పేసి, కానీ కొన్నిసార్లు ఏమవుద్దంటే పక్కన కొన్ని వీడియోస్ చూసి కానీ మీ ఎగ్జిస్టింగ్ వీడియోస్కి వ్యూస్ రాకపోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే ఈ పక్కన ఉన్న టాపిక్ కూడా టెంప్ట్ అయ్యి అరే ఇదిమే చేసేద్దాము, ఎందుకంటే ఇది మీద ఎక్కువ వ్యూస్ వస్తున్నట్టు ఉన్నాయి అని చెప్పేసి టెంప్ట్ అవుతారనమాట. ఆ టెంప్ట్ అవి కొంచెం దాని మీద వీడియోస్ చేద్దామని మళ్ళీ డైవర్ట్ అవుతారు. సో అవసరం లేదండి, టాపిక్ అయితే స్టిక్ అవ్వండి. సో మీరు ఏ టాపిక్ ఎంచుకున్నారో ఆ టాపిక్ స్టిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. టెంప్టేషన్ వస్తూ ఉంటుంది. సో బెటర్ మీరు ఏదైనా టాపిక్ ఎంచుకున్నప్పుడు దానికి కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే ఇనీషియల్గా అయితే మీకు వ్యూస్ రావు. ఆ వ్యూస్ వచ్చే వరకు కొంచెం టైం ఇవ్వడం మంచిదన్నమాట. సో ఆ టైం ఎంత అనేది కూడా ఏమవుద్దంటే కనీసం మీరు ఒక 50 వీడియోస్ కూడా చేయకుండా మీరు ఒక డెసిషన్కి అయితే రాకూడదు. అంటే నిచ్ పని చేయట్లేదనో లేకపోతే ఛానల్ పని చేయట్లేదు. ఎందుకంటే మీరు సాధారణంగా న్యూ యూట్యూబర్ అయితే ఒక యూట్యూబర్కి చాలా స్కిల్ సెట్స్ అయితే అవసరం. దాని గురించి కూడా ఒక వేరే వీడియో చేస్తాను. సో ఆ స్కిల్ సెట్స్ అన్నీ నేర్చుకునే ప్రాసెస్ టైం పడుతుంది అనమాట. సో అందుకు మీరు ఏంటంటే టెంప్టేషన్లో వేరే వాటికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి టాపిక్ మార్చేసి మీ ఛానల్ని ఒక షాపింగ్ మాల్లా తయారు చేయొద్దు. అంటే షాపింగ్ మాల్లో వేరే ఉంటాయి కదా. ఒక షాపింగ్ మాల్లో బ్యాగులు అమ్ముతారు, షాపింగ్ మాల్లో ఒక షాప్లో బ్యాగులు అమ్ముతారు, ఒక షాప్లో బుక్స్ అమ్మొచ్చు, ఒక షాప్లోనేమో మనకి ఎలక్ట్రానిక్స్ అమ్ముతారు. సో ఎవరికి ఏది కావాలో అందులోకి వెళ్తారు తప్పితే అందరూ కూడా అన్నీ చూడరు కదా. సో అలాగని చెప్పేసి మీరు యూట్యూబ్లో స్పెసిఫికలీ నిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటే నిచ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక టాపిక్ అనేది చాలా క్రూషియల్. మీరు అడగొచ్చు అనమాట, అరే మరి ఫేమస్ యూట్యూబర్స్ పెద్ద యూట్యూబర్స్ ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ మీద చేస్తారు కదా, మరి వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుద్ది? వాళ్ళకి వర్కౌట్ అవుద్ది ఎందుకంటే వాళ్ళు ఒక పర్సనల్ బ్రాండ్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళు ఏం చేసినా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఫాలోయింగ్ అనేది వచ్చేసింది కాబట్టి అరే అతను ఏం చేసినా చూస్తారనమాట, అది ఉంటుంది. సో మీరేంటంటే టెంప్టేషన్లో టాపిక్స్ అయితే మారద్దు. మూడోది వచ్చేసి షార్ట్ కట్స్. కొన్ని రోజులు మనం ఏం చేస్తామంటే 10-20 వీడియోలు చేస్తాము, వ్యూస్ ఎక్కువ రావు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు. సో ఈ లోపల ఎక్కడో దగ్గర చూస్తాం మీ సబ్స్క్రైబర్స్ కొనుక్కోవచ్చని, లేకపోతే వ్యూస్ కొనుక్కుంటారని, వ్యూస్ తెప్పిస్తాము, మీకు సబ్స్క్రైబర్ తెప్పిస్తాము, మీకు మానిటైజ్ అయ్యేలా చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీకు మానిటైజేషన్ కోసం కొంచెం ఆశ చూపిస్తారు, మానిటైజ్ అయ్యేలా చేస్తామంటారు అనమాట.
4000 అవర్స్ అయిపోతాయి, ఇవన్నీ చెప్తారు. సో టెంప్టేషన్లో ఏం చేస్తారంటే ఒక 5,000 10,000 పెడితే మానిటైజేషన్ అయిపోతుంది కదా, అప్పటి నుంచి ఇంకా మనకు డబ్బులు కట్టలు వచ్చి పడిపోతాయని ఒక ఇది భ్రమతోని కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగా కొనుక్కుందామని చూస్తారనమాట. అంటే వ్యూస్ కొనుక్కోవడము, సబ్స్క్రైబర్స్ కొనుక్కోవడం, ఇవి చేయకండి. దీంతో పాటు కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు నా వీడియో చూడు, నేను నీ వీడియో చూస్తాను, ఇలాంటి గ్రూప్స్ కొన్ని ఉంటాయి, అందులో జాయిన్ అవ్వమంటారు. అంటే ఇదేంటంటే ఒకరు హెల్ప్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి అంటారు, కానీ అంతా త్రాష్ అండి. మీ కంటెంట్ బాగుంటేనే మీరు లాంగ్ రన్లో సర్వే అవ్వగలుగుతారు. ఇలా ఒకరి వీడియో ఒకరు చూసుకొని దానివల్ల అయితే గ్రోత్ అయితే రాదు, టైం కూడా వేస్ట్. అలాంటి విషయాల్లో టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో బెటర్ ఈ షార్ట్ కట్స్ మొత్తం అవాయిడ్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ నాట్ ఈజీ మనీ అండి. ఎవరో కొంతమంది వైరల్ అయిపోయారు, వాళ్ళకి ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చిందంటే ఓకే అవ్వచ్చు, కానీ అది కొంచెం ఎంటర్టైన్మెంట్ నిచ్లో అవుతాయి కొన్నిసార్లు, అన్ని నిచెస్లో అలా అవ్వదు. అవినా కూడా ఒక్క వీడియో వైరల్ అయిపోయి తర్వాత వీడియోస్ పనిచేయకపోయినా ప్రాబ్లమే. ఇప్పుడు మన అప్పుడు నక్కిలేసు గొలుసు పాట ఉంది, దాంతో అతను బాగా ఫేమస్ అయ్యాడు, దానివల్ల కొంత యూజ్ అయ్యి ఉంటుంది తప్పితే మొత్తం ఒక్కదాని వల్ల లైఫ్ అంతా మారిపోదు. దానివల్ల ఏమో ఓకే సినిమా అవకాశం వచ్చిందో లేకపోతే ఇంకొక సీరియల్లోకి యాక్ట్ చేయడానికి వచ్చిందో ఏవో అయి ఉండొచ్చు, బట్ అన్నీ మారడం. సో షార్ట్ కట్స్ అయితే లేవు. ఇంకా ఈవెన్ ఇందులో యూట్యూబ్ ఓన్గా కూడా మీ ఛానల్ ప్రమోట్ చేస్తుంది కావాలంటే. అంటే ఇంకా కావాలంటే మీరు ట్రై చేయడం, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కునే బదులు యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవడం బెటర్. కానీ అది కూడా మంచిది కాదు. యూట్యూబ్లోనే ఓన్గా యూట్యూబ్ మనకి ఇస్తుంది అనమాట, మన ఛానల్ ప్రమోట్ చేసుకోవడానికి డబ్బులు ఛార్జ్ చేస్తుంది. ఆ ఛాన్స్ కూడా ఉంది, కానీ అది కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రాపర్గా వాచ్ టైమ్, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ కూడా ఇన్యాక్టివ్ ఉంటారు అనమాట, ఆ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా. సో బెటర్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఓవరాల్గా ఈ థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి చాలామంది ఏంటంటే ఇంగ్లీష్లో చేస్తేనే గొప్పగా ఉంటుంది, మామూలుగా మన భాషలో చేస్తే కరెక్ట్ కాదు అని అనుకుంటారు. అంటే తెలుగులో చేస్తే అంత గొప్పగా ఉండదు, ఇంగ్లీష్లో చేద్దాము అని ఒక తపన ఉంటుంది. అది కూడా అంత గొప్ప విషయం కాదండి. ఇప్పుడు ఈ రోజుల్లో తెలుగు ఛానల్స్ అంటే రీజనల్ లాంగ్వేజెస్ అంటాం, మన తెలుగు ఛానల్స్లో కూడా బాగా క్లిక్ అవుతున్నాయి. మీకు ఇంగ్లీష్ మీద అంత గ్రిప్ కూడా లేనప్పుడు మీరు ఇంగ్లీష్లో చేసి ఇబ్బంది పడడం తప్పితే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో చేస్తే ఎక్కువ మంది చూస్తారు కదా, మొత్తం ప్రపంచం చూస్తుంది కదా అంటారు. మొత్తం ప్రపంచం మనకు అవసరం లేదు. మనకి ఇండియాలో ఉన్న వాళ్ళే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మాకు తెలుగు జనం చాలామంది ఉన్నారు, తెలుగు ప్రజలు. మీకు ఎన్ని వ్యూస్ కావాలి, మీరు చేసే టాపిక్కి ఒక 20,000 వ్యూస్ వస్తే సరిపోద్ది, 1,00,000 వస్తే సరిపోద్ది కదా. మన దగ్గర కోట్ల మంది ఉన్నారు. సో డెఫినెట్లీ ఇంగ్లీష్లో చేస్తేనే గొప్ప అని లేదు, వర్నాక్యులర్ తెలుగులో చేయొచ్చండి హ్యాపీగా. చాలా ఛానల్స్ తెలుగులో సక్సెస్ అవుతుంది. మీరు కూడా తెలుగులో చేస్తే మీరు ఎక్స్ప్రెస్ చేసేది కూడా అవతలకు బాగా అర్థం అవుద్ది. సో తెలుగులో కూడా చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి ఇది చాలామంది చెప్పరు, ఈ ఫిఫ్త్ మిస్టేక్. అదేంటంటే మీరు వీడియోస్ చేస్తున్నారు, రెగ్యులర్గా చేస్తున్నారు, కన్సిస్టెంట్గా చేస్తున్నారు, కానీ మీరు చేసే తప్పు ఏంటంటే మీ వీడియోస్ లో ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు. ప్రతి వీడియోలో అదే క్వాలిటీ, అంటే ప్రతి వీడియోలోని అంతే. మీ స్క్రిప్ట్ క్వాలిటీ అలాగే ఉంది, మీ థంబ్నెయిల్ క్వాలిటీ అలాగే ఉంది, మీరు చెప్పే విధానం అలాగే ఉంది, మళ్ళీ ఎడిటింగ్ చేసే విధానం అలాగే ఉంది. ఎందులోనూ కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. లేనప్పుడు ఏమవుద్దంటే ఆబ్వియస్లీ మీరు నేర్చుకోవట్లేదు. మీ వీడియోస్లో ఇంప్రూవ్మెంట్ లేకపోతే కష్టం. ఎందుకంటే యూట్యూబ్ అనేది కాంపిటేటివ్ స్పేస్. రోజుకి మీరు కాంపిటేటివ్గా చేయగలిగితేనే మీరు ఇంప్రూవ్ అవుతారు అండ్ మీరు మార్కెట్లో ఉండగలుగుతారు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు యూట్యూబ్లో ప్రతిసారి ఒక వీడియో చేసినప్పుడు ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళండి. కొంచెం ఇంప్రూవ్ చేసుకుని వెళ్తే మీకు యాక్చువల్గా ప్రతి వీడియోతో ఎంతో కొంత ఏదో ఒక చిన్న విషయమైనా ఇంప్రూవ్ చేసుకుని వెళ్తేనే మీరు యూట్యూబ్లోనే నిలదొక్కోగలుగుతారు అనమాట. ఎందుకంటే యూట్యూబ్ అనేది మల్టిపుల్ స్కిల్స్ అయితే కావాలండి. యూట్యూబ్ అంటే మీరు ఒక్కలే చేసుకుంటారా, లేకపోతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని యూస్ చేసుకుంటారా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పట్టుకుంటారా, లేకపోతే ఎవరైనా హైర్ చేసుకుంటారా అనేది వేరే విషయం. కానీ యూట్యూబ్ అంటేనే మల్టీ స్కిల్ థింగ్ కాబట్టి మల్టిపుల్ స్కిల్స్ కావాలి. అది మైండ్లో పెట్టుకొని మీరైతే డిసైడ్ అవ్వండి. సో ఇవ్వండి 5 మిస్టేక్స్, ఎస్పెషల్లీ బిగినర్స్ చేసేవి. సో ఇవి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ మీరు ఒకళ్ళు యూట్యూబర్ అవ్వాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవరీ కామెంట్. థ్యాంక్ యూ.